నమస్తే, వీటీవీ ప్రేమకి స్వాగతం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత జీసస్ క్రైస్ట్ గురించి మార్మికంగా అంటే ప్రతీకాత్మగా అత్యద్భుతమైనటువంటి కవిత ఒకటి చెప్పారు. అది ఆయన ఎక్కడా కూడా నేను జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నానని చెప్పాల. ఇది మనకే వదిలేశారు. ఆయన చెప్పిన సందర్భం కూడా వేరు. సమాజంలో అరాచకంలో అక్రమాలు, పెత్తందారి పోకడలు, అధికారం పేరుతో అణచివేతలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన రాశారు. అందుకనే ఆయన మహాకవి అయ్యాడు. ఆయన విశ్వంభరకి కూడా జ్ఞానపీఠ ఎలా వచ్చిందంటే మనిషి జీవన తత్వాన్ని చాలా కాచి వడబోసినట్టుగా చాలా సింపుల్ గా అందులో ఇమిడ్చినటువంటి మహాకవి ఆయన. అందులో ప్రారంభ దీంట్లోనే చెప్పుకోవాలంటే, నేను పుట్టక ముందే నెత్తి మీద నీలితెర, కాళ్ల కింద ధూళిపొర, మనసుకు తొడుగు మనిషి, మనిషికి ఉడుపు జగతి, ఇదే విశ్వంభరా తత్వం, ఇదే అనంత జీవిత సత్యం అంటాడు ఆయన. అనంత జీవిత సత్యాల్ని అక్షరంలో కూడా నిక్షిప్తం చేసి ఈ సమాజానికి అందించినటువంటి దీంట్లో ఇప్పుడు చెప్పేటువంటి ఈ వాక్కులు గనక చూసినట్లయితే ఎంత అద్భుతంగా ఆయన ఆవిష్కరణ చేశాడనేది అనిపిస్తుంది. ఒకసారి మనం పేరు చెప్పకర్లా. కవిత్వం గొప్ప మహాకవుల యొక్క గొప్పతనం ఏంటంటే కొన్ని చెప్పకనే చెప్పడం అనేటువంటిది. అదే ఇందులో ఉన్నటువంటి ఈ మార్మికత అనేది. సహస్ర కిరణ ముఖాలతో సత్యాన్ని బోధించే కాంతిని పడమటి కొయ్యకు బంధించి పదును చీకట్ల మేకును దించి నల్లగా నవ్వింది అజ్ఞానం. జ్ఞానం మధ్య పోరాటాన్ని తీవ్ర రూపకాత్మక భాషలో ఆయన అంటే ప్రతీకాత్మకంగా ఆయన చెప్పాడు అనాలి. దీన్ని గనక భావాన్ని గనక మనం విశ్లేషించుకున్నట్లయితే, సహస్ర కిరణ ముఖాలతో సత్యాన్ని బోధించే కాంతి అది. అంటే సత్యం, విజ్ఞానం, బుద్ధి, మానవ చైతన్యం పడమటి కొయ్యకు బంధించి అంటే ఏంటి? అధికారాలు, వ్యవస్థలు, మూర్ఖ సంప్రదాయాలు అనేటువంటివి జ్ఞానాన్ని బంధించాయి. అక్కడ చీకట్ల మేకు, అజ్ఞానం, మూఢనమ్మకం, అంధత్వం అనేటువంటి చీకట్ల మేకుల్ని దించి నల్లగా నవ్వింది అజ్ఞానం. సత్యాన్ని అణిచిపోయినప్పుడు సహజంగానే అజ్ఞానం ఏమనుకుంటుంది? గొప్ప విజయం సాధించామని చెప్పని విర్రవీగుతూ ఉంటుంది. సో ఇప్పుడు సమకాలీన వ్యవస్థలో కూడా జరుగుతున్నది అదే. ఇది వ్యక్తిగత అజ్ఞానం మాత్రమే కాదు, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అజ్ఞానం మీద ఒక తీవ్రమైనటువంటి విమర్శ ఇది. అంటే సమాజంలోని అంధవిశ్వాసాలు, పెత్తందారి పోకడలు, అధికారం చేత వాస్తవాల్ని, సత్యాన్ని అణిచివేయటం, మేధావులు, రచయితల యొక్క గొంతుల్ని నొక్కివేయటం ప్రజాస్వామ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు. దీని మీదే అది ఆయన తీసుకున్నటువంటి ప్రతీకాత్మకత. అంటే సత్యం 1000 కిరణాలతో వెలిగినా కూడా అజ్ఞానం మేకులతో దాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ బంధించి ఆ కాంతిని చెట్టుకు కట్టేసిన తర్వాత చివరికి నల్లగా నవ్వుతుంది. ఇది ఇందులో ఉన్నటువంటిది. ఇది కరెక్ట్ గా ఆయన ఎక్కడా కూడా నేను యేసుక్రీస్తునే ఉద్దేశించి రాశాను అని ఆ కవి ఎక్కడా ప్రత్యక్షంగా చెప్పలేదు. ఇక్కడ మనం విశ్లేషించినట్టయితే జీసస్ క్రైస్ట్ బోధించిన సత్యం, ప్రేమ, క్షమ, మానవత్వం కరెక్ట్ గా అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. కాంతిని చెట్టుకు బంధించడం, పడమటి కొయ్యకు బంధించి అంటే ఇది స్పష్టంగా సిలువ, క్రాస్ రూపకాన్ని ఇక్కడ గుర్తుకు తెస్తుంది. సో యేసుని చెట్టుకు కట్టేయటం అంటే సత్యాన్ని శిక్షించడం, మానవత్వానికి సిలువ వేయటం. కొయ్య అనేటువంటి పదం కూడా బైబిల్ భాషా సంప్రదాయంలో ఒక బలమైనటువంటి ప్రతీకగా మనకు ఉంటుంది. చీకటి గెలిచినట్టు నవ్వడం, నల్లగా నవ్వింది అజ్ఞానం అని చెప్పి అంటాడు ఆయన. అంటే యేసు సిలువ వేసినప్పుడు ఈ అధికారం, అంధవిశ్వాసం, ఛాందసవాదం, రాజ్య వ్యవస్థ ఇవన్నీ కూడా సత్యాన్ని చంపి సంబరపడినటువంటి సందర్భంగా ఆయన దీన్ని విశ్లేషిస్తాడు. ఇంత గొప్పగా చెప్పినటువంటి దీన్ని నేను ఒకసారి ఆయన్ని అడిగా, నారాయణ రెడ్డి గారు, నేను చెప్పాలంటే పదుల సంఖ్యలో కాదు కొన్ని వందల పైచీలకు సంఖ్యలో ఆయన ముఖ్య అతిథిగా, నేను సభాధ్యక్షుడిగా ఎన్నో సభల్లో పార్టిసిపేట్ చేశాం. ఆయన మా ఇంట్లో వాళ్ళు పిలిచినట్టుగా నన్ను విజయ అంటూ ఆత్మీయంగా పిలిచేవారు. నేను ఆయన దగ్గర ఇది ప్రస్తావిస్తే నీకు అర్థమైందా అన్నాడు ఆయన. అర్థమైందని అంటే ఇంక మరి మాట్లాడుకున్నాడు. కొన్ని విషయాల్ని అర్థమయ్యేటువంటి రీతిలో మనం స్పష్టంగా చెప్పాలి, కొన్ని అర్థం చేసుకోమని చెప్పిన వాళ్ళకే వదిలేయాలి అని చెప్పినటువంటి గొప్ప కవి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇది ప్రతీకాత్మక. వాస్తవానికి ఏంటంటే జీసస్ క్రైస్ట్ గురించి ఆయన్ని కీర్తిస్తూ స్మరిస్తూ అసంఖ్యాకమైన
అద్భుతమైనటువంటి వివిధ భాషల్లో చెప్పుకోవాలంటే అబ్బో చాలా చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ ఆయనది లేకుండా చక్కగా ఒక అద్భుతంగా ప్రతీకాత్మకంగా చెప్పడం అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి గొప్పతనం. అందుకనే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాల్సి అనిపించింది. ఇది సందర్భోచితంగా అన్ని విధాలుగా కూడా సందర్భోచితంగా ఇప్పుడు ఉన్నటువంటి సమకాలీన పరిస్థితులకు కూడా అన్వయిస్తుందని చెప్పని నేను దీన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.